న్యూక్లియర్ డివైస్. నిన్న బీజేపీ నేత నిశికాంత్ దూబే చేసిన పోస్ట్ ఒకటి నేషనల్ మీడియాను ఆకర్షించింది. నిజానికి ఈ పోస్ట్ దశాబ్దాలుగా అప్పుడప్పుడు వార్తల్లో వచ్చిపోతుంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే, హిమాలయాల్లోని నందాదేవి కొండల్లో ఓ న్యూక్లియర్ డివైస్ కూరుకుపోయింది. ఆ డివైస్ ను చైనాపై నిఘా కోసం 1965లో సిఐఏ ఏర్పాటు చేసిందనేది సారాంశం. ఇంతకీ సిఐఏ చైనాపై నిఘా కోసం న్యూక్లియర్ డివైస్ ఇండియాలోని హిమాలయ ప్రాంతంలో ఎందుకు ఏర్పాటు చేసిందో, ఆ డివైస్ ఎలా మిస్ అయిందో దాని స్టోరీ ఇప్పుడు చూద్దాం. హిమాలయాల్లోని నందాదేవి కొండల్లో ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి న్యూక్లియర్ డివైస్ ఒకటి మిస్ అయింది. 1965లో చైనాపై గూఢచర్యం కోసం సిఐఏ రహస్యంగా ఓ మిషన్ ను స్టార్ట్ చేసింది. ఈ మిషన్ కోసం ప్లూటోనియం పవర్డ్ జనరేటర్ ను అమెరికన్, ఇండియన్ నిపుణులు ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. నిఘా ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతం చాలా ఎత్తైనది. అక్కడ విద్యుత్ సరఫరా దాదాపు అసాధ్యం. దీనికోసం అక్కడ విద్యుత్ సరఫరా కోసమే ప్లూటోనియం పవర్డ్ జనరేటర్ డిజైన్ చేసి తమతో పాటు శాస్త్రవేత్తలు, నిఘా అధికారులు, ఇంజనీర్లు తీసుకెళ్లారు. అనూహ్యంగా ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో అది ప్రమాదవశాత్తు ఇక్కడ పడిపోయింది. దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందనే ఆందోళన దశాబ్దాల నుంచి వ్యక్తమవుతున్నది. జపాన్ లోని నాగసాకిపై వేసిన అణుబాంబులో ఉన్న PU-239 ఐసోటోప్ అత్యధిక రేడియోధార్మిక ఇంధనం PU-238 ఈ డివైస్ లో ఉండటంతో స్థానికులు దశాబ్దాల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇది హైలైట్ అవ్వడానికి కారణం, నెహ్రూ, ఇందిరలపై బీజేపీ నేత నిశికాంత్ దూబే ఓ పోస్ట్ పెట్టాడు. ఏకంగా హిమానీ నదాలు కరగడానికి, క్లౌడ్ బరెస్ట్ వర్షాలకు, ఇళ్లలో పగుళ్లకు ఓ రేడియోధార్మిక పరికరం కారణమని సుదీర్ఘ పోస్ట్ సోషల్ మీడియాలో చేశారు. చైనాపై నిఘా కోసం అప్పట్లో ఏర్పాటు చేశారని 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడని ఆ పోస్ట్ సారాంశం. నిజానికి ఇది కొత్త విషయమేమీ కాదు. దూబే కొన్ని నెలల క్రితం కూడా ఇదే పోస్ట్ పెట్టాడు కూడా. మీడియా కూడా చాలా సార్లు ఈ నిఘా పరికరం గురించి రాసింది. ఇది తెలియాలంటే గతంలోకి వెళ్లాల్సిందే. 6-7 క్రితం ఉత్తరాఖండ్ లో ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడి హఠాత్తుగా ఓ విలయాన్ని సృష్టించిన విషాదం తెలుసు కదా. దాదాపు 150 మందికి పైనే గల్లంతు, 32 మృతదేహాలు దొరికాయి. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఐటీబీపీ బలగాలు కూడా సహాయక చర్యలు, గాలింపు పనుల్లోకి దిగాయి. భారీ హిమపలకం ఒకటి కరిగి నదీ ప్రవాహాల్లో పడింది. ఆ వరదల వల్ల ఈ ఉత్పాతం జరిగిందనేది ఓ అంచనా కాదు. కొండ చర్యలు విరిగిపడి డ్యాం ఒకటి పగిలి ఈ విపత్తుకు దారితీసిందనేది మరొక అంచనా. చివరకు ఎవరూ ఏమీ తేల్చలేదు. కట్ చేస్తే టైమ్స్ లో ఓ వింత వార్త కనిపించింది అప్పట్లో. అదేంటంటే, ఒక రేడియో ధార్మిక పరికరం వల్లే ఈ ప్రళయం వచ్చిందని విధ్వంసం జరిగిన తపోవన్ ఏరియాకు చెందిన రైనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారట. అకస్మాత్తుగా హెడింగ్ చూడగానే ఇది చైనా పనేనా అని సందేహం కలుగుతుంది. న్యూక్లియర్ డివైస్ ఏదైనా చేయగలదు కాబట్టి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు రేడియో ధార్మిక పరికరం చైనాపై నిఘా కోసం ప్రయోగించారు. అసలు ఈ న్యూక్లియర్ డివైస్ గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ. తీస్తే పెద్ద సినిమా, రాస్తే పెద్ద పుస్తకం, సాగదీస్తే ఓ వెబ్ సిరీస్. అది 1965 చైనా అణు పరీక్షలు, క్షిపణి ప్రోగ్రాం మీద అమెరికాకు బోలెడు సందేహాలు. కానీ చైనాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టం కదా. అందుకని అమెరికన్ గూఢచార సంస్థ సిఐఏ ఓ ప్లాన్ వేసింది. చైనా సరిహద్దుల్లో ఇండియాలో ఉన్న రెండో అతిపెద్ద పర్వత శిఖరం మీద అణు ధార్మికతతో నడిచే ఓ స్పైయింగ్ పరికరాన్ని ఏర్పాటు చేయాలనేది ఆ ప్రణాళిక. అందుకని ఇండియా సహకారం తీసుకుని ఆ పరికరాన్ని ఏర్పాటు చేయడానికి ఓ టీం నందాదేవి పర్వత పంక్తి మీదకు బయలుదేరింది. ఒకరిద్దరికి మినహా ఆ పరికరం ఏమిటో ఆ టీంలో ఎవరికీ తెలియదు. కానీ అనుకున్నట్టుగా ప్లాన్ ఆచరణ సాధ్యపడలేదు. అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారింది. టీం సభ్యులు ఎవరికి వారు చెల్లాచెదురై బేస్ క్యాంప్ చేరుకున్నారు. కానీ ఆ రేడియో యాక్టివ్ పదార్థమున్న పవర్ జనరేటర్ పరికరం ఎక్కడో మిస్ అయిపోయింది. అదసలే రేడియో యాక్టివ్. దాని అణుధార్మిక వేడికి మంచు కరిగి ఆ కాలుష్యపు నీరు నదీ ప్రవాహాల్లో చేరితే ప్రజారోగ్యానికి ముప్పు కదా అనేది ఆందోళన. కొన్నాళ్లుగా దానికోసం వెతికి ఇక ఆ ఏరియాలనే మూసేసింది ప్రభుత్వం. ఆ మధ్య ఉత్తరాఖండ్ కు చెందిన కేంద్ర మంత్రి ఆ పరికరం కోసం మళ్లీ అన్వేషణ ప్రారంభించాలని మోడీని కోరాడు. అదెక్కడో మంచులోతుల్లో కూరుకుపోయి ఉంటుంది. ప్రమాదం ఏముందిలే అనేది కేంద్రం వైఖరి. ఇప్పుడు ఆ డివైస్ యాక్టివేట్ అయినా కాకపోయినా డైవర్షన్ పాలిటిక్స్ కోసం బీజేపీ దాన్ని అప్పుడప్పుడు తీసి సోషల్ మీడియా మొత్తాన్ని డైవర్ట్ చేస్తుంది. మరోవైపు ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఆ న్యూక్లియర్ డివైస్ ఒకవేళ హీట్ ఎక్కితే
లీక్ అయితే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిపుణులు వర్షన్ మరోలా ఉంది. మంచు కుప్పల నుంచి న్యూక్లియర్ డివైస్ బయటపడినా సరే ఆ వేడికి మెల్లిమెల్లిగా మంచు కరగాలే తప్ప ఒకేసారి మంచు పర్వతాలే విరిగిపడేంత విపత్తుకు కారణమెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. నెహ్రూ ఇందిరాలను విమర్శించడం కోసం బీజేపీ వాళ్లు క్రియేట్ చేయని కథలు లేవని కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి దిక్కుమాలిన రొటీన్ ఫార్ములాతో పనికిమాలిన చెత్తను సోషల్ మీడియా ద్వారా జనాల మీదకు పార్టీలు విసిరేస్తూ ఉంటాయి. కానీ కోలీవుడ్ ఇదే నందాదేవి అణుపరికరం మిస్టరీని బేస్ చేసుకుని ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం తీస్తోంది. పేరు మిస్టర్ ఎక్స్. ఈ టైటిల్ తో వస్తున్న ఆ సినిమా టీజర్ కూడా వైరల్ అయిపోయింది. అందులో హీరో ఆర్య, గౌతమ్ కార్తిక్, శరత్ కుమార్, మంజు వారియర్ తదితరులు నటిస్తున్నారు. అందులో ఇంకెన్ని లిబర్టీ తీసుకుని ఇంకెంత మసాలా వండుతారో రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.